అన్నమయ్య జిల్లా మదనపల్లిలో గంజాయి సేవిస్తున్న 12 మంది యువకులను మదనపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా కోళ్లబైలు సమీపంలో గంజాయి సేవిస్తున్నట్లు సమాచారం అందడంతో రెవెన్యూ వారితో కలిసి దాడి చేసి పట్టుకోవడం జరిగిందని మదనపల్లి డీఎస్పీ కొండయ్య నాయుడు తెలిపారు. ఈ దాడిలో 12 మంది యువకులను 46,000 రూపాయలు విలువ చేసే గంజాయిని స్వాధీనం చేసుకున్నామని అన్నారు. నిందితులను రిమాండ్కు తరలించామని డీఎస్పీ తెలిపారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో గంజాయి సేవిస్తున్న 12 మంది యువకులను మదనపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా కోళ్లబైలు సమీపంలో గంజాయి సేవిస్తున్న సమాచారం అందడంతో రెవెన్యూ వారితో కలిసి దాడి చేసి పట్టుకోవడం జరిగిందని మదనపల్లి డీఎస్పీ కొండయ్య నాయుడు తెలిపారు. ఈ దాడిలో 12 మంది యువకులను 46,000 రూపాయల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని అన్నారు. నిందితులను రిమాండ్కు తరలించామని డీఎస్పీ తెలిపారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఇచ్చడానికి మా ప్రతినిధి సుధీర్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రైట్, చెప్పండి సుధీర్ రెడ్డి, మొత్తంగా అంటే పల్లెటూర్లకి కూడా గంజాయి విస్తరించిందని చెప్పడానికి మరొక ఎగ్జాంపుల్గా దీన్ని చూడొచ్చు. అంటే ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 12 మంది కలిసి గంజాయి సేవిస్తుండగా పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి సుధీర్ రెడ్డి? విజయ ప్రస్తుతానికి చూస్తున్నట్టయితే ఈ ప్రతి ఒక్క ప్రాంతంలో యువత మొత్తం కూడా మత్తుకు బానిసైనటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే మద్యానికి డబ్బులు లేనటువంటి వ్యక్తులంతా కూడా ఈ యొక్క గంజాయి కావచ్చు, అలాగే ఎరాల్డెట్, ఈ వైట్నర్ ఇట్లాంటివి యూజ్ చేసుకొని మత్తుకు పూర్తిగా బానిసయ్యేటువంటి క్రమేణా యువత ఈ రోజు చాలా వరకు తమ జీవితాలను పాడు చేసుకుంటున్నారు అని చెప్పేసి ఈ నేపథ్యంలో ఇప్పటికే చిత్తూరు జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పలు ప్రాంతాలలో పోలీసులు దాడులు చేసి భారీగా ఈ యొక్క గంజాయిని పట్టుకున్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఇంకా యువతకు విరివిగా దొరుకుతూనే ఉన్నది. ఈ నేపథ్యంలో మదనపల్లి ఈ యొక్క కోళ్లబైలు సమీపంలో గంజాయి సేవిస్తున్నట్టు పోలీసులకు వచ్చినటువంటి సమాచారం మేరకు రెవెన్యూ కలిసి దాడి చేయడం జరిగింది. ఇందులో 12 మంది యువతను అదుపులో తీసుకున్నారు. వాళ్ళ వద్ద నుంచి కూడా ఈ యొక్క గంజాయి ప్యాకెట్ దాదాపు 46,000 విలువ చేసి గంజాయి ప్యాకెట్ కూడా స్వాధీనం చేసుకున్నారు. చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ యువతంతా కూడా ఈ యొక్క మత్తుకు బానిసవడం, అలాగే బయట ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి గంజాయి ప్యాకెట్లను దీన్ని ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే మత్తుకు బానిసంటారో వీళ్ళకంతా కూడా విక్రయించేటువంటి క్రమేణా ప్రస్తుతానికి యువకులు ముందున్న నేపథ్యంలో వాళ్ళంతా కూడా అదుపులో తీసుకున్నారు. అయితే వీరికి ఎక్కడి నుంచి వస్తుంది ఈ యొక్క గంజాయి అంతా కూడా రైల్వే స్టేషన్ సమీపంలో బస్ స్టాండ్ దగ్గర ఎవరో ఇచ్చారనేటువంటి సమాచారం కూడా పోలీసులు రావడం జరిగింది. అయితే వాళ్ళు ఇచ్చినటువంటి వ్యక్తులు సరఫరా చేస్తున్నటువంటి వ్యక్తుల కోసం కూడా గాలిస్తున్నారు. ఇటు పక్కనే ఉన్నటువంటి సరిహద్దు ప్రాంతమైనటువంటి కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి కళాశాలలకంతా కూడా పూర్తిగా అక్కడ యువతను పాడు చేసే విధంగా ఈ ఇటుపక్క ప్రాంతాల నుంచే కూడా ఈ గంజాయిని కూడా సరఫరా చేస్తున్నటువంటి సమాచారం కూడా పూర్తి స్థాయిలో ఉంది. మొత్తం మీద ఈరోజు యువతకు జీవితాలు నాశనం అవడానికి కారణం ఈ యొక్క మత్తుకు సంబంధించినటువంటి దీంట్లో ప్రధానంగా గంజాయి అని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సుదర్శన్. సుధీర్.